ఈ హంసయోగం జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడ కనబడుతుంది అంటే గురువు అనే గ్రహము అద్భుతంగా ఉండాలి. గురువు అనే గ్రహం శుభగ్రహం 9 గ్రహాలలోని. మనం మళ్ళీ జ్యోతిష్ శాస్త్రానికి వస్తున్నాం, ఎందుకంటే ఈ యోగం అందులోనే ఒక భాగమే కాబట్టి. ఈ గురుగ్రహం అనేది అద్భుతమైన స్థాయిలో ఉంటూ చక్కటి లగ్నం అయి ఉండి లగ్నాన్ని సహకరిస్తున్నట్టుగా ఉంటే, అంటే గురువు అన్నవాడు చక్కటి స్థితిలో ఉన్నతమైన స్థాయిలో ఉండడము, అంటే కర్కాటకంలో ఉంటే ఉచ్చస్థితి అంటారు. అటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడైనా స్వక్షేత్రమైన మీనరాశిలో కానీ ధనురాశిలో కానీ ఉంటూ అది కేంద్రమై ఉండడం, తర్వాత అద్భుతంగా చంద్రుడి యొక్క దృష్టి పడి ఉండడం, ఇటువంటివన్నీ కొన్ని కారణాల వలన ఈ హంసయోగం ఏర్పడుతుందని చెప్తాం. గురుచంద్రులు ఒకనొకరు వీక్షిస్తున్నా, ఒకే రాశిలో కర్కాటకంలో ఉన్న, మీనంలో ఉన్న, వృశ్చికంలో ఉన్న, ధనస్సులో ఉన్న ఈ యోగానికి ఒక భాగం అనేది ఏర్పడుతుంది. అది కేంద్రమై ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. లగ్నం కూడా సహకరిస్తే ఇంకా మహా అద్భుతంగా ఉంటుందంటారు. శ్రీరామచంద్రు వారికి కర్కాటక లగ్నంలో గురుచంద్రులు ఉన్నారు కాబట్టి ఆయనకు హంసయోగం పూర్తిగా ప్రభావితం చేసి విశ్వానికి చక్రవర్తి అయి ఉన్నారు ఆయన. సో ఇటువంటి యోగం అనేది గురువు ద్వారా ఎప్పుడైతే వస్తుందో తెలుసుకుంటామో జ్యోతిష్యం పరంగా, ఆ గురువు మన జాతకంలో ఎక్కడ ఉన్నాడు, ఎలాగున్నాడు, దోషంలో ఉన్నాడా, యోగంలో ఉన్నాడా, శత్రువుతో కలిసి ఉన్నాడా, మిత్రుడితో కలిసి ఉన్నాడా, నీచ స్థితిలో ఉన్నాడా అని తెలుసుకుంటూ ఆ గురు బలాన్ని ఎవరైతే పెంచుకోవడం ప్రయత్నం చేస్తారో, గురు తత్వాన్ని తెలుసుకుంటూ ప్రయత్నం చేస్తారో, బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి చక్కటి మార్గం అనేది కనబడుతుంది చెప్తామాట. ఈ గురుతత్వాన్ని తెలుసుకోవడం చేసే ప్రయత్నంలో ఒక భాగంగానే మనలో ఉన్న గురువు ఎవరు అని చెప్తే, మూలాధారంలోని గణపతి తత్వమే ఒక గురువుగా మనం భావిస్తాం కాబట్టి గణపతిని ఒక గురువుగా భావించి సాధన చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకునేటప్పుడు దేవతలు ఎవరైతే గురువుగా భావిస్తామనో ఆ గురుతత్వాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అద్భుతమైన ఫలితం వస్తుందని జ్యోతిషాస్త్రం చెప్తున్నమాట. ఇటువంటి హంసయోగంలో భాగంగా మన భారతదేశంలోని చాలామంది పీఠాధిపతులు కూడా ఉన్నారు. అదేవిధంగా రామకృష్ణ పరమహంసను తీసుకోండి, వివేకానందుని తీసుకోండి, వీళ్ళందరూ హంసయోగంలో ఒక భాగమే. ఇందాక మనం రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకున్నట్టుగానే ఆధ్యాత్మిక గురువులైనటువంటి వీళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తులు నడుస్తుంటే ఆ హోరా అంటారు, అది మొత్తం విశ్వమంతా వ్యాపించినట్టుగా అద్భుతమైన స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కసారి మనం చూస్తే చాలు అనిపిస్తుంది, వాళ్ళ యొక్క ప్రవచనాలు వింటే చాలు అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుందంటే ఆ హంసయోగాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి, గురుతత్వంలో ఉన్నారు కాబట్టి, గురు కటాక్షం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క జాతకంలోని మనకు అలాగ అనిపిస్తుంది అన్నమాట. అటువంటి హంసయోగాన్ని మనం ఏ విధంగా సాధన చేయాలి, ఇది అందరిలో ఉండకపోవచ్చు, కానీ కనీసం గురువు యొక్క బలాన్నైనా మనం పెంచుకోవడానికి చేసే ప్రయత్నమే గురు పరంపరలో గురు మార్గం అన్నమాట. ఇది ఏమిటి చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. ఎటువంటి మంత్ర సాధన చేస్తే గురుబలం పెరుగుతుంది, ఎటువంటి క్రియారూపంలో చేసే సాధన చేస్తుంటే మనకు ఆ గురుబలం పెరుగుతుంది అని చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.